హాయ్ నానా, వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా. సో ఈరోజు మనం తెలంగాణ ఫస్ట్ ఇయర్ బాటనీకి ఐపీకి సంబంధించిన ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ ఏమేమి వస్తాయో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో చాలామంది ఏ చాప్టర్ నుంచి చదవాలి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. బేసికల్లీ ఫస్ట్ ఇయర్ బాటనీలో 3 చాప్టర్స్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయన్న. సో ఏంటంటి అంటే అవి మార్ఫాలజీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ 3 చాప్టర్స్ మీరు చదువుకుంటే పర్ఫెక్ట్గా 16 out of 16 తెచ్చుకోవచ్చు. ఓకేనా? వీటిల్లో కూడా మీకు 3 క్వశ్చన్స్ వస్తాయి, దాంట్లో మీరు 2 మాత్రమే ఆన్సర్ చేయాలి. సో మార్ఫాలజీ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయంటే మనకి రూట్ మోడిఫికేషన్, డిఫైన్ రూట్ మోడిఫికేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ రూట్ ఈజ్ మోడిఫైడ్ టు పర్ఫార్మ్ వేరియస్ ఫంక్షన్. సో డిఫినేషన్కి ఒక్కటే మనకు 2 మార్క్స్ ఉంటుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ మిగతాది 6 మార్క్స్ అనమాట ఆ క్వశ్చన్లో. తర్వాత ఎక్స్ప్లెయిన్ హౌ స్టెమ్ ఈజ్ మోడిఫైడ్ టు పర్ఫార్మ్ వేరియస్ ఫంక్షన్, స్టెమ్ మోడిఫికేషన్ ఇంపార్టెంట్, అండ్ రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్. ఈ 3 క్వశ్చన్స్ మార్ఫాలజీ నుంచి నాన్న. రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్. తర్వాత సెక్షువల్ రిప్రొడక్షన్ నుంచి విత్ అ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ డిస్క్రైబ్ ద పార్ట్స్ ఆఫ్ మెచ్యూర్ యాంజియోస్పర్మిక్ ఎంబ్రియో సాక్. సో మనకి ఎంబ్రియో సాక్ ఉంటుంది కదా, దాని డయాగ్రామ్ వేయాలి. 3 ఎండ్స్ని 3 పార్ట్స్ని మనం ప్రాపర్గా డ్రా చేయాలి. డయాగ్రామ్కి అక్కడ మీకు 4 మార్క్స్ పడతాయి. అండ్ ప్రతి ఒక్క పార్ట్ గురించి డిస్క్రైబ్ చేయండి. అండ్ లాస్ట్లో రోల్ ఆఫ్ సినర్జిట్స్ కూడా అడుగుతున్నారు, దాని గురించి కూడా మీరు డిస్క్రైబ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ మైక్రోస్పోరాంజియం అండ్ లేబుల్ ఇట్స్ వాల్ లేయర్స్ అండ్ రైట్ బ్రీఫ్లీ అబౌట్ ద వాల్ లేయర్స్. సో మైక్రోస్పోరాంజియం డయాగ్రామ్ అండ్ వాల్ లేయర్స్ని లేబుల్ చేయండి. ప్రతి ఒక్క వాల్ లేయర్ గురించి 2 to 3 పాయింట్స్ రాయాలి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఇన్ యాంజియోస్పర్మ్స్. సో స్టెప్స్ ఆఫ్ ఫర్టిలైజేషన్ 5 స్టెప్స్ రాసి తర్వాత ప్రతి ఒక్క స్టెప్స్ని 3 పాయింట్స్ ఆర్ 4 పాయింట్స్లో డిస్క్రైబ్ చేసి లాస్ట్కి డయాగ్రామ్ వేయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ సెక్షువల్ రీప్రొడక్షన్. తర్వాత అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి 4 క్వశ్చన్స్ నాన్న. డైకాట్ స్టెమ్, డైకాట్ రూట్, డైకాట్ లీఫ్, మోనోకాట్ రూట్ అనమాట. ఓకేనా? డైకాట్ స్టెమ్, రూట్, లీఫ్ అండ్ మోనోకాట్ రూట్. ఈ 4 క్వశ్చన్స్ ప్రతి ఒక్క క్వశ్చన్కి డయాగ్రామ్ వేయాలి. ఐ మీన్ అనాటమీకి మాత్రం తప్పకుండా డయాగ్రామ్ వేయాలి. ఓకే, సో మార్ఫాలజీలో మీరు లైన్ డయాగ్రామ్స్ వేసినా సరిపోతుంది, ఇన్ఫ్లోరెసెన్స్కి అయినా, స్టెమ్ మోడిఫికేషన్కి అయినా, రూట్కి అయినా. కానీ సెక్షువల్ రిప్రొడక్షన్లో అతనే అక్కడ అడుగుతున్నాడు కాబట్టి డయాగ్రామ్ తప్పకుండా వేయాలి. అండ్ అనాటమీలో కూడా డయాగ్రామ్ వేయాలి, అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో ఇవి మనకి 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సార్ ఈ క్వశ్చన్స్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి అంటే ఒకటే ఇంపార్టెంట్. బాటనీలో అయితే డయాగ్రామ్ ఒకటి, నెక్స్ట్ పాయింట్ వైజ్ రాయండి. అన్నీ ఒక పారాగ్రాఫ్ లాగా రాయకూడదు, బికాస్ ఎగ్జామినర్ కరెక్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క పాయింట్ చదవరు నాన్న. వాళ్ళు పాయింట్ వైజ్ ఉంటేనే చదువుతారు, పారాగ్రాఫ్ మొత్తం చదవరు. పాయింట్ వైజ్ లేదా ఫ్లో చార్ట్స్ టైప్లో రాయండి. ఓకే, ప్రాపర్ హెడ్డింగ్స్ యూజ్ చేయండి. గుడ్ హ్యాండ్ రైటింగ్ ఆర్ నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయండి. వర్డ్ టు వర్డ్ స్పేస్ ఇచ్చి ప్రాపర్గా ప్రజెంట్ చేయండి. సో ఇట్లా అయితే మీకు 8 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సార్ మరి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలాగా అంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ డీటెయిల్డ్గా మేము డిస్కస్ చేసాము. అండ్ ఆల్సో దీనికి సంబంధించిన నోట్స్ కూడా డీటెయిల్గా ప్రజెంట్ చేసాం. అవి కావాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు నోట్స్ అండ్ లెక్చర్ వీడియో కూడా పొందొచ్చు. ఓకేనా? సో ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనం 4 మార్క్స్ క్వశ్చన్స్తో కూడా వచ్చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.